వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ఫస్ట్ టైం గెలిచి 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఎట్లా అనిపించింది అన్న మొత్తానికి? ఈ 4 సంవత్సరాల్లో కూడా ఏ బస్తీలోకి వెళ్ళినా కానీ రవిచారికి చెప్తేనే పని అవుతుంది, రవిచారి తప్ప ఎవరు చేయలేరు. రవిచారి గెలిచిండు, ఇంత పెద్ద డివిజన్ కి ఏం చేస్తాడో అది ఇది అని చెప్పి ఇట్లాంటి నాయకుడే రామ్నగర్ కావాలి. రామ్నగర్ కార్పొరేట్ రవిచారి ఎప్పటికీ ఓటమి లేదు. రవిచారి ఓవర్ చేస్తాడు అని చెప్పేసి కూడా టాక్ ఉందన్న. అంటే ఓవర్ అంటే ఎట్లా? ప్రజల సమస్యల మీద అడగడం ఓవరా? రామ్నగర్ కార్పొరేట్ రవిచారి గారు ప్రశ్నించడం వాళ్ళకి ఓవరా? నాకు అర్థమవుతుంది. ఎప్పటికి గమ్మున ఉండాలా వాళ్ళు. మీరు ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా 30-40% అట్లే మిగిలి ఉన్నాయి అని చెప్పేసి ఒక టాక్. మాక్సిమం 90% సమస్యలన్నీ కూడా తీరినాయి. ఇంకొక 10% ఉంటాయి. ఇది అన్ని పనులు కావడము ఈరోజు అమెరికా వల్ల కాదు. మామూలుగా చిన్న ప్రోగ్రామ్ పెట్టాలంటేనే ఎన్నో డబ్బులు కావాలి. అట్లాంటిది మీరు మీ ఎంబడి ఎప్పుడు కూడా దాదాపు 20-30 మంది ఉంటారు. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి. మరి రవిచారి ఏమైనా సెటిల్మెంట్లు, కబ్జాలు? ఎవరన్నా వచ్చి అన్న నాకు ఈ సమస్య ఉందని కార్పొరేటర్ చేయాలన్నా వద్దా? పని చేసినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళే పెట్టిస్తారు. సో ఏది బెటర్ అనిపించింది మీకు? బీఆర్ఎస్ బెటర్ అనిపించిందా, కాంగ్రెస్ బెటర్ అనిపించిందా? ఇద్దరు కూడా అంతే దొందే. రాత్రి కూడా మీరు ఒక్కసారి తిరిగారు గ్రేటర్ హైదరాబాద్, ఎక్కడ చూసినా చీకటి మయమైపోయింది. బీజేపీకి అంత గ్రౌండ్ ఉన్నప్పుడు ముషిరాబాద్ లో కావచ్చు, చుట్టుపక్కల ఎందుకు గెలవలేకపోతున్నారు? ఈరోజు బీఆర్ఎస్ వచ్చి ఏం చేసింది? ఉన్న లక్షల కోట్లు వాళ్ళ ఇళ్లకి వేసుకున్నది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆమెలు ఇస్తా, అది ఇస్తా. గెలవడం ఇంపార్టెంట్ కాదు. ప్రజలల్లా భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, డబ్బులు లేవు అన్ని ఆయన తీసుకోవాలి అంటుండు. నీకు డబ్బులు లేవని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ డబ్బులు లేనిది నువ్వు సీఎం ఎందుకైనావు? నువ్వు మళ్ళీ హైడ్రా అని పెట్టినావు. హైడ్రా వల్ల ఏమైపోయి రియల్ ఎస్టేట్ బంద్ అయిపోయి. డబ్బులు లేవు, మీరు ఏడ పడుకోకూడదు, ఇల్లు కూడా కొడతారు, రోడ్డు మీద పడుకోరు అనుకో.